హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బ్రహ్మముడి సీరియల్ ఎండింగ్ ఆర్ కంటిన్యూషన్ అనేసి చాలా మెసేజ్లు అయితే వస్తున్నాయి. ఆ మెసేజ్లకంతా నాకు తెలిసిందే వాళ్ళ దగ్గర కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. అలాగే సీరియల్ ముందుకి ఎలా ఉండబోతుంది, ఏం స్టోరీలు ఉండబోతున్నాయి, ఈ రీమేక్ సీరియల్లో ఏం జరిగింది, వాటి గురించి అన్నిటి గురించి తెలుసుకొని అయితే ఈ వీడియో చేస్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, ఖచ్చితంగా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అలాగే ఎవరిన కొత్తగా వస్తాను మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్రహ్మముడి ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్ గుడ్ న్యూస్ అనేది లాస్ట్లో చెప్తాను. అలాగే మీరైతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. కమెంట్ ట్యాబ్లో అయితే కూడా పోస్ట్ పెడతాను నేను. మీరు ఓట్ చేయండి, శుభం అవుతుందా లేకపోతే ఎండ్ అవుతుందా లేదా అనేది. ఇప్పుడు మనము మెయిన్గా సీరియల్లోకి వెళ్ళిపోయినామంటే సీరియల్ ఈరోజు జరిగిండేది, లాస్ట్ వీక్ 10 రోజుల నుంచి జరుగుతూ ఉండేది అన్ని హ్యాపీ మూమెంట్సే జరుగుతున్నాయి. కళ్యాణ్ పాటలు రాసేదానికి, ఒక సినిమాలో ఫుల్ పాటలు రాసేదానికి మనకు ప్రోమో అయితే వచ్చింది, హ్యాపీ మూమెంట్స్ ఉంది. అలాగే కళ్యాణ్ వాళ్ళు ఇంటికి వచ్చేసారు, అదే హ్యాపీ మూమెంట్స్ ఉంది. అలాగే రుద్రాణి గారిని ఇంటి నుంచి బయటకు పంపించేద్దాం ఉన్నారు. బయటకు పంపించేద్దాం అనుకుంటే రుద్రాణి గారు మన ప్రకాశం గారు ఎలాగైతే కాళ్ళపైన పడ్డారో అదేవిధంగా కాళ్ళపైన పడైతే తాతగారు అయితే క్షమించేస్తారు, అది మాత్రం పక్క. కానీ ఇక్కడ నాకు నచ్చని క్యారెక్టర్ ఏదైనా ఉందంటే అది అనామిక క్యారెక్టర్. ఎందుకంటే అనామిక అసలు విలన్గా అంత సెట్ అవ్వలేదని నాకు అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. అనామిక క్యారెక్టర్ ఎలా ఉందంటే ఏదో ఒక ఆట బొమ్మ, ఏదో ఒకటి ఇబ్బంది పెట్టాలి, ఆ మనిషిని ఇబ్బంది పెట్టాలి. ఈరోజు అదే బ్రహ్మానందం, ఒక జులై సినిమాలో బ్రహ్మానందం దొంగ అయినా కానీ దొరికిపోతా అంటారు చూడండి, ఆ విధంగా ఊరికే ఒక నిమిషం అట్ట దొంగతనం చేసినట్టే ఉంటుంది కానీ ఇమీడియట్గా దొరికిపోతుంది. అది నాకు నచ్చలేదు, అది చాలా హార్డ్గా ఉంది. ఆ క్యారెక్టర్ తీసేసి వేరే క్యారెక్టర్ పెట్టినారంటే మాత్రం సీరియల్ అయితే చాలా ముందుకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పుడు అక్కడ ఆఫీస్ అయితే ప్రాబ్లం ఉంది. ఆఫీస్ ప్రాబ్లం ఉందంటే అక్కడ ఆఫీస్ని తగలబెట్టేస్తాను అని చెప్పేసి అన్నది కదా అందరికీ. మన ప్రోమో చూసామంటే ఆ విధంగా ఉంది కదా. ఆ ప్రోమోలో ఏం జరుగుతుందంటే ఒకవేళ రాజుకి ఏమన్నా ఆపద వచ్చే ఛాన్సెస్ హైగా ఉన్నాయి, లేకపోతే కంపెనీ ఏదన్నా దివాలా తీసి ఆ విధంగా ఏదన్నా జరిగే ఛాన్సెస్ అయితే హైగా ఉన్నాయి.